గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ అయితే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేసిన సీఎం. ఏలూరులో సీఎం జగన్ అధికారులతో సమీక్ష. సీఎం జగన్ పై మంత్రి శంకర్ ప్రశంసలు. తండ్రి తగ్గ తనయుడుగా జగన్ ఎంతో అభివృద్ధి చేస్తున్నారన్న మంత్రి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా కార్తికేయ మిశ్రా నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. గగన్ పహాడ్ లో దారుణం. ఘర్షణకు దారి తీసిన స్వల్ప వాగ్వాదం. కత్తులతో దాడికి దిగిన సెక్యూరిటీ గార్డులు ఒకరు మృతి. తాండూరులో కరోనాపై అవగాహన కార్యక్రమం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఇక డీటెయిల్స్కి వెళ్తే, జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 2020-21 ఫీజు రియంబర్స్మెంట్ మొదటి విడత నగదును రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించింది. మొదటి విడత కింద 10,88,439 మంది విద్యార్థులకు సంబంధించిన 671.45 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేసింది. దీంట్లో భాగంగా ఏలూరులో జగన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ అమలు కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కానీ గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం విద్యార్థుల ఇబ్బందులు తొలగించే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తుందని జగన్ అన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభోత్సవంతో రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిని దాటడం జరిగిందని మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. తాడపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అనంతపురం కలెక్టరేట్ నుంచి మంత్రి, హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలోని పేదలందరికీ విద్యను అందించాలనే దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని అన్నారు. వైఎస్ఆర్ తనయుడిగా జగన్ 2 అడుగులు ముందుకు వేసి ఫీజు రియంబర్స్మెంట్ ను నేరుగా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలోకి అందిస్తున్నారని కొనియాడారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేస్తూ
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా కార్తికేయ మిశ్రా నియమితులయ్యారు. ఇక్కడ పనిచేసిన కలెక్టర్ రేవు ముత్యాలరాజును ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం అప్పట్లో నెల్లూరు జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న ముత్యాలరాజును సొంత జిల్లా పశ్చిమకు బదిలీ చేశారు. అనంతరం జిల్లాకు నూతన కలెక్టర్ గా కార్తికేయ మిశ్రాను నియమించడంతో అధికారికంగా ఆయన బాధ్యతలు చేపట్టారు. జిల్లా అభివృద్ధికి తమ వంతుగా కృషి అందిస్తామని చెప్పారు. అన్ని మంచి ఇంటర్వెన్షన్స్ని ముందుకు తీసుకెళ్ళటం ప్రైమరీ బాధ్యత అన్నమాట. గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు మంచిగా అవి అందరికి అందుతున్నాయి, అది చూడటం ఇంకొక చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ అన్నమాట. ఎస్సీ ఎస్టీ ఉమెన్ చిల్డ్రన్ ఎల్డర్లీ వీళ్ళకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, వీళ్ళకి సంబంధించినటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అన్ని రకాలుగా ఇంటర్వెన్షన్స్ని సరిగ్గా వాళ్ళన్న వాటికి చేరటం, తర్వాత వాళ్ళని సరిగా మనం ముందుకు తీసుకెళ్ళటం, అది కూడా వన్ ఇంపార్టెంట్ ప్రయారిటీ. అన్నిటి మీద ప్రైమరీ అబ్జెక్టివ్ రైట్ నౌ కోవిడ్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయటం. ఇక్కడ టీం చాలా బాగుంది. వీళ్ళు అందరూ జేసీలు అందరూ, ఆర్డీఓలు అందరూ, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి కోవిడ్ సంబంధించినటువంటి బాధ్యతల్ని బాగా నిర్వహిస్తున్నారు. ఇవి ఇంకా వీళ్ళు ఎందుకంటే వీటిలో ఉన్నాము, సో కన్సంట్రేషన్ అదేవిధంగా మెయింటైన్ చేయాలి, ఫోకస్ అదేవిధంగా అంతే స్ఫూర్తితో ఫోకస్ మెయింటైన్ చేస్తూ కోవిడ్ సిచ్యువేషన్ మనం వెస్ట్ గోదావరిలో మేనేజ్ చేయగలగాలి. వెస్ట్ గోదావరి ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లో కోవిడ్ వల్ల ఇలాంటి ఇబ్బంది రాకుండా చూడటం ఇది ఒక ప్రముఖమైన ఇంపార్టెంట్ బాధ్యత అన్నమాట. మై డ్యూటీ, ఐ ట్రై అండ్ take care of it. At any point of time, as district collector, I am available. Any issue, ఎవరికైనా జిల్లా ప్రజలు ఎక్కడైనా ఎవరైనా ఎక్కడైనా ప్రాబ్లం అయితే దయచేసి. గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలను వాటిని పరిష్కరించేందుకు గాను తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. Vaccinated, vaccine is also available in the district. Tarvata coming to the scene that last 2-3 weeks ee time lo kodiga corona vesukodam gaani like hand washing, timely hand washing, appropriate ga janalki ibandi kalakunda aటువంటి decision మీరు తీసుకోండి. But wherever institutions are running, so they can be restaurants, there this SMS definitely be followed. Tarvata ekkadaina institutions lo under disaster management act we have notified all act or under epidemic act untundi. Notice issue cheste they will take seriously, kodiga alert untaru. Don't want some strict save people's life. So that should be the idea. మీరు మాస్క్ పైన కొన్ని జియో వచ్చే అవకాశం ఉంది. ఆ ఏరియా కూడా శానిటైజ్ చేయడం, ఇటువంటి యాక్టివిటీ మీరు కమ్యూనికేట్ చేస్తే ఐ థింక్ దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. తర్వాత వీ హ్యావ్ సీన్ దట్ దిస్ కాంటాక్ట్ ట్రేసింగ్ కొద్దిగా పూర్గా జరుగుతుంది రూరల్ ఏరియాస్లో యాజ్ వెల్ యాజ్ అర్బన్ ఏరియాస్లో. As soon as a person is found as a positive, who all he has met as a primary contact, and those contacts in turn would have met others, so they become secondary contacts. So that tracing needs to be done in a proper manner, and we need to identify, we need to reach those people so that some kind of precautions they need to take. So those kind of thing needs to be taken up. Alage 104 lo lot of calls are being received centrally, and those are getting communicated to us. So oka team manamu jilla level lo ఏర్పాటు చేసాము. So that team keep on.
జీవీఎంసీ ఎన్నికల అనంతరం తొలిసారి నిర్వహించిన డయల్ యువర్ మేయర్ కార్యక్రమానికి విశేష స్పందన కనిపించింది. విశాఖ మేయర్ హరి వెంకట కుమారి, జీవీఎంసీ కమిషన్ డాక్టర్ జి సృజన ఆధ్వర్యంలో జీవీఎంసీ పాత కౌన్సిల్ హాల్లో ఈ స్పందన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 40 మంది విశాఖ వాసులు ఫోన్ చేసి తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ మేయర్ను కోరారు. అంతేకాకుండా మరో 4 వ్యక్తులు నేరుగా వచ్చి అధికారుల్ని కలిశారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించాలంటూ అందిన విజ్ఞప్తుల్ని మేయర్, కమిషనర్లు ఆయా విభాగాల అధికారులకు పంపించారు. మీ వార్డ్ నెంబర్ ఏంటండి? మీ పేరు? డోర్ నెంబర్? ఓకే సార్, చెప్పండి. ఓకే సార్. ఓకే. సార్ మేము వచ్చి అధికారులను చెప్పి మేము అది సాల్వ్ చేస్తాం సార్. అవసరం లేదు. హలో, ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధి అయిన గగన్ పహాడ్ లో దారుణం చోటు చేసుకుంది. ఒకే పరిశ్రమలో సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగం చేస్తున్న 2 సిబ్బంది స్వల్ప వాగ్వాదం జరిగింది. అది కాస్త ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో 2 ఆగ్రహం చెంది కత్తులతో దాడికి దిగారు. ఈ దాడిలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అమ్రాన్ షాని అనే సెక్యూరిటీ గార్డ్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కరోనా మహమ్మారి వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు డీఎస్పీ టౌన్ సిఐ మీడియాతో మాట్లాడుతూ దేశంలో కరోనా విలయతాండవం చేస్తుందని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రంజాన్, శ్రీరామనవమి వేడుకల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరారు. సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలని తెలిపారు. వివాహ వేడుకలను తక్కువ మందితో జరిపించుకోవాలని పేర్కొన్నారు. కరోనా నిబంధనలు పాటించి మహమ్మారి బారిన పడకుండా ప్రాణాలు కాపాడుకోవాలని కూడా చెప్పారు. ఎటువంటి అహంకారం లేకుండా, ఎటువంటి భేషజాలకు పోకుండా చాలా ఇబ్బంది పడతారు. షాపు యజమానులందరూ కూడా గమనించాలి. మీరు కంపల్సరీ మీరు పెట్టుకోవాలి, మీలో ఉన్నటువంటి వర్కర్స్ పెట్టుకోవాలి. మీ షాప్కు మీ అందరికీ కూడా తెలుసు, ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు మరి మానసికంగా కానీ ఆర్థికంగా కానీ మనం ఎంత లాస్ అయినాం, కుటుంబ పరంగా కానీ మనం ఎంత లాస్ అయినా మీ అందరికి కూడా తెలుసు. మరి అలాంటి కష్టం, అలాంటి ఈ కరోనా కోవిడ్-19 సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే, ఇప్పుడు సెకండ్ వేవ్ నడుస్తున్నది. ఫస్ట్ వేవ్లో మనము ప్రజల సహకారంతో, పోలీసు యొక్క చర్యలతోటి చాలా వరకు కంట్రోల్ చేయగలిగాము. ఇప్పుడు ప్రజలు సహకరిస్తేనే కానీ సెకండ్ వేవ్ని కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. ముఖ్యంగా మనము కోవిడ్ని కంట్రోల్ చేయాలంటే మాస్క్ కంపల్సరీ ధరించాలి. తాండూరు రూరల్ మండలాలైన పెద్దేర్మల్, బషీరాబాద్, యాలాల్ మరియు కరాన్కోట్ మండలంలోని గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి మరియు నమస్కారం. కరోనా సెకండ్ స్ట్రెయిన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము కాబట్టి దయచేసి మీరు రోడ్ల మీదకి మాస్క్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో నడక ద్వారా. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 15వ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొడ్డు అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ ని నమ్ముకొని పార్టీకి సేవలు అందించిన తనకు కార్పొరేటర్ టికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ అధిష్టాన నాయకులు బీ ఫామ్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తకు ఇబ్బంది అయినా ఆ కార్యకర్తతో తోడుంటూ నమ్మిన నాయకుల కోసం
నమ్మిన పార్టీ కోసం ఇంత వరకు మేము పార్టీని వీడే ప్రసక్తి లేదు. పార్టీలో మంచి అయినా చెడైనా ఏ రాత్రి అయినా పగలైనా అర్ధరాత్రి కూడా కార్యకర్తకు ఆపదంటే ముందు వరుసలో ఉండేదే నేను. అలాంటి 23 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న మాకు టికెట్ విషయం వచ్చేటాలకు కాంగ్రెస్ నాయకులు ఒక రకంగా మాట్లాడుతాను. మీరు బీఫామ్ ఇచ్చి చూడండి, మేము గెలుస్తామా గెలవమా పరిస్థితి ఏందనేది మా దమ్ము ధైర్యం తెలుస్తుంది. మీరు మాకు మీ మీద నమ్మకం లేదు, మరి మాకు ఆధారం చూపెట్టాలని మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము దళితులమైతే మేము ఆర్థికంగా లేక కాదు, మేము దళితులము దమ్మున్నోళ్ళమో మాకు బీఫామ్ ఇచ్చినాక తెలుస్తుంది. వరంగల్ నడిబొడ్డున తెలంగాణ ఉద్యమం నడిపినోని నేను. ఈ టికెట్ కోసం బాధపడడం పెద్ద సమస్య కాదు. ఉద్యమం నడిపినోనికే మీరు మా బయోడేటా గ్రామాలకు వచ్చి తెలుసుకోండి. ఇవాళ వచ్చి టికెట్లు అడగంగానే వాళ్ళకి టికెట్లు ఇచ్చుడు కాదు. వాళ్ళు టీఆర్ఎస్ కోర్టులు ఉన్నారు. ఇంట్లో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆత్మ విమర్శనే చేసుకోవాలి. కోర్టులకు ఇస్తారా? పార్టీని 23 సంవత్సరాల నెలలు పట్టుకున్న వాళ్ళకి ఇస్తారా? ఒక్కసారి మీరు కాంగ్రెస్ అధిష్టానం ఆత్మ విమర్శన చేసుకొని గ్రామాలకు వచ్చి ఎంక్వైరీ చేయండి. మీరు బ్రోకర్ గాన్లోకి ఇస్తానులా, మంచోళ్ళకి ఇస్తానులా? మరి బ్రోకర్ గాన్లు ఏ పద్ధతులు ఉన్నారు, మంచోళ్ళు ఏ పద్ధతులు ఉన్నారు? ఒక్కసారి మీరు నెమరేసుకోవాలి. పార్టీని పట్టుకొని ఏడుస్టోనికి, జెండా మోసినోనికి, కార్యకర్తను కాపాడుకున్నోనికి టికెట్ ఇవ్వకపోతే ఇవాళ వచ్చి టికెట్ కావాలన్నోనికి మేము ఆశ చూపెట్టి టికెట్ ఇస్తా అంటున్నారు. అది కరెక్ట్ కాదు. మీ పద్ధతులు మార్చుకోవాలి. మీరు ఇవాళ బీఫామ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఇండిపెండెంట్గా ఇస్తాం. మా సత్తా ఏందో చూపెడతాం. మళ్ళీ దళస్య ఉద్యమంలో నడిబొడ్డున మా ప్రాణాలు సైతం తెగపడి మేము ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళం. ఈరోజు దళితులు అనగానే అంత చిన్న చూపు చూడడం భావ్యం కాదు. దొడ్డు అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నవభారత్ కర్మాగారంలో ప్రమాదవశాత్తు ఉపేందర్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు 2018 సంవత్సరంలో తన కుడి చేతిని కోల్పోయాడు. అప్పుడు యాజమాన్యం తనకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చింది. కానీ ఆ హామీని యాజమాన్యం విస్మరించడంతో గత 27 రోజులుగా నవభారత కర్మాగారం ఎదుట ఉపేందర్ తన కుటుంబ సభ్యులతో పాటు నిరసన దీక్ష చేపట్టాడు. యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో దివ్యాంగుల సంఘం సహకారంతో కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. యాజమాన్యం మొండి వైఖరిని విడనాడి తనకు న్యాయం చేయాలని అధికారులకు వినతి పత్రం అందజేస్తామని చెప్పారు. జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ చైర్మన్ గా మాట్లాడుతున్నాను. గత 27 రోజులుగా నవభారత యాజమాన్యం నిరంకుశ వైఖరిని, మొండి వైఖరిని, నాకు న్యాయం చేయాలని చెప్పి 27 రోజులుగా దీక్ష చేస్తున్న ఉపేందర్కి ఇప్పటిదాకా నవభారత యాజమాన్యం న్యాయం చేయకపోవడం చాలా దురదృష్టకరం. ఆయన విధి నిర్వహణలో ఒక కాంట్రాక్ట్ దగ్గర పనిచేయడంతో ఆయన బెల్ట్లో పడి ఆయన కుడి చేయి కూడమట్టుకు కట్ అయింది. తనకు న్యాయం చేయండి, తనకు ఉపాధి అవకాశంతో పాటు నష్టపరిహారాన్ని ఇప్పించండి అని చెప్పి నవభారత్ గేటు ముందే 27 రోజులుగా దీక్ష చేస్తున్నా కూడా యాజమాన్యం ఇప్పటిదాకా ఎటువంటి హామీ ఇవ్వపోగా వారిని ఇంకా చిత్రహింసలు పెడుతుంది. దాదాపు మొదట 7 రోజులు వారిని కనీసం టెంట్ కూడా వేయనీయకుండా అనేక ఇబ్బందులు గురి చేశారు. అదేవిధంగా ఇక్కడ కుల సంఘాలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ ప్రతినిధులు కానీ వారి అపాయింట్మెంట్ కోసం వెళ్ళినా కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి నవభారత యాజమాన్యం మొండి వైఖరి కనబడుతుంది. ఇప్పటికీ వారు నిజంగా ఇక్కడ వనరులను ఉపయోగించుకుంటూ కోట్ల రూపాయలు గడిస్తూ ఇక్కడ యువతకు మాత్రం అన్యాయం చేస్తున్న ధోరణి ఇక్కడ కనబడుతుంది, స్పష్టంగా కనబడుతుంది మనకు. నిజంగా ఇక్కడ ఎన్నో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాం అని చెప్పిన నవభారత యాజమాన్యం ఇక్కడ ఉన్న ఒక తమ ఫ్యాక్టరీ ద్వారా అన్యాయానికి గురైన మాత్రం ఉపేంద్రకు మాత్రం న్యాయం చేయకుండా జిల్లా కలెక్టర్ గారికి మేము విన్నవించేది ఒకటే, ఈ ఇష్యూపై ఖచ్చితంగా మీరు ఇన్వాల్వ్ అయ్యి అతనికి న్యాయం చేయాలి. అదేవిధంగా అతనికి 5 సంవత్సరాల పాటు లింగోజ్గూడ డివిజన్ ప్రజలకు టాక్స్ ఫ్రీ అనే ఒక నినాదంతో జీహెచ్ఎంసీ ఉప ఎన్నికలు కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లింగోజ్గూడ డివిజన్ వరద ముంపుకు గురి కాకుండా శాశ్వత అవకాశం కల్పిస్తే లింగోజ్గూడ డివిజన్ అభివృద్ధి రూపురేఖలు మారుస్తుంది. అవి కూడా పైప్ లైన్స్ రీసెంట్ గా ఎలక్షన్స్ వస్తున్నాయన్న స్టంట్స్ తోటి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. కొబ్బరికాయలు కొట్టి చెరవండి
యాక్చువల్గా ఇక్కడికి పైనుంచి వచ్చే 150 కాలనీల వాటర్ వచ్చేసి ఇక్కడ పడతాయి. ఇప్పుడు లింగోజిగూడ ప్రాంతం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్. ఇవన్నీ మా కాలనీలు పైనుంచి శాతవాహన కాలనీ నుంచి వచ్చిన కాలనీస్, ఆల్మోస్ట్ చాలా కాలనీస్. ఇది మొన్న వచ్చినప్పుడు వరదనప్పుడు కొట్టుకొచ్చిన కార్లు పలకం. అప్పట్లో బొంతు రామ్మోహన్ గారు మన మేయర్. నేను మీ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లింగోజిగూడ డివిజన్. ఈరోజు జరగబోయే ఎలక్షన్స్లో నా ప్రధాన అజెండా 16 సంవత్సరాలుగా ముప్పు ప్రాంతమైన లింగోజిగూడ ముప్పు నుంచి బయటికి రావాలని, దానికి శాశ్వత పరిష్కారం కావాలని గత పాలకులు కూడా చేయడం జరిగింది, కాదనట్లేదు దాన్ని. మేము ఒకటే కోరుకుంటున్నాం, రీసెంట్గా వర్షాలకు మాకు జరిగిన నష్టం అపారం. మా నష్టాన్ని పూడ్చే చర్యలో భాగంగా లింగోజిగూడని ట్యాక్స్ ఫ్రీ 5 సంవత్సరాలు ట్యాక్స్ ఫ్రీ లింగోజిగూడ చేయాల్సిన అవసరం ఉన్నది. అదొక్కటే నా ప్రధాన అజెండా. ఈరోజు లింగోజిగూడను ట్యాక్స్ ఫ్రీ చేయండి. 5 years అట్లీస్ట్ ఇక్కడ ప్రజలు పడ్డ బాధలు మర్చిపోవడానికి లింగోజిగూడను ట్యాక్స్ ఫ్రీ చేయండి. ఆ ఒక్క విషయంలోనే నేను చాలా గట్టిగా జిహెచ్ఎంసీలో నా గలం ఇప్పాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ నాకు అవకాశం ఇస్తేనే. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుందని మండలంలోని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూర్యాపేట జిల్లా మునుగాల ఎస్ఐ కె శ్రీనివాసులు తెలిపారు. మండల పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే 1000 రూపాయల జరిమానా విధించడం ఖాయమని అన్నారు. సెకండ్ వేవ్ లో కరోనా చాలా తీవ్ర ప్రభావం చూపుతుందని, కరోనా పాజిటివ్ వ్యక్తికి కాంటాక్ట్ అయిన వారికి 15 నిమిషాల్లోనే వైరస్ సోకుతుందని, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 40 సంవత్సరాలు పైబడిన వారు టీకాలు వేయించుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు మాస్కులు తప్పనిసరిగా వేసుకొని రావాలని చెప్పేసి, తర్వాత భౌతిక దూరం పాటిస్తూ ఈ వ్యాపార సముదాయం దగ్గర ఎటువంటి వ్యాపార సముదాయం దగ్గరైనా సరే జనాలు వితౌట్ మాస్క్ వస్తే వాళ్ళకు ఎటువంటి సరుకులు కానీ ఎటువంటి వస్తువులు కానీ ఇవ్వకుండా వాళ్ళు నియమ నిబంధనలు పాటిస్తే వాళ్ళు కంపల్సరీగా మాస్కులు ధరిస్తారని చెప్పేసి, తర్వాత ఒకవేళ మాస్క్ ధరించకపోతే 1000 రూపాయలు జరిమానా విధించబడుతుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా మాస్కులు ధరించి కరోనాను తరిమివేయాలని చెప్పేసి ఉన్నతాధికారుల ఆదేశానుసారము మేము ఈ నియమ నిబంధనలకు అందజేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ నియమ నిబంధనలు పాటించి ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాం. మునగాల మండలం గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కొన్ని పోస్టర్స్ని రిలీజ్ చేసి, తర్వాత జనాల్లో అప్రమత్తంగా ఉండాలి, మాస్కులు కంపల్సరీ ధరించాలి, ఇంట్లోకి వెళ్ళి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేసిన సీఎం. ఏలూరులో సీఎం జగన్ అధికారులతో సీఎం జగన్ పై మంత్రి శంకర్ ప్రశంసలు. తండ్రి దగ్గర తనయుడిగా జగన్ ఎంతో అభివృద్ధి చేస్తున్నారన్న మంత్రి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా కార్తికేయ మిశ్రా నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. గగన్ పహాడ్లో దారుణం. ఘర్షణకు దారి తీసిన స్వల్ప వాగ్వాదం. కత్తులతో దాడికి దిగిన సెక్యూరిటీ గార్డులు ఒకరు మృతి. తాండూరులో కరోనాపై అవగాహన కార్యక్రమం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.